ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 119వ కీర్తన 149వ వచనము. నీ కృపను బట్టి నా మొరను ఆలకించుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రాణముతో బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. గడచిన కాలమంతా కూడా దేవుడు ఆయన యొక్క కృప చేత మనల్ని జ్ఞాపకము చేసుకొని దేవుడు మనకి ఆయుష్ను ఆరోగ్యమును దయచేస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తుడు చేస్తున్న ప్రార్థన, కృపతో నా మొరను ఆలకించు ప్రభువా, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకునండి. దావీదు భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, కృప జీవము కంటే ఉత్తమమైనది. అందుకనే దేవుడు ఒక అద్భుతమైన మాటను మీకు తెలియజేస్తున్నాడు. ఉదయకాల సమయంలో నా కృప నిన్ను విడచిపోదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడచిపోదు అంటున్నాడు దేవుడు. అందుకనే పౌలుకి దేవుడు ఒక అద్భుతమైన మాట ఇస్తాడు, నా కృప నీకు చాలును. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ కార్యాల కోసమైతే మొరపెట్టుచు ఉన్నారో దేవుడు కృపతో వాటిని మీకు అనుగ్రహించునుగాక. ఏ కార్యాలు జరగాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ కార్యాలు జరగకుండా అడ్డంకులు కలుగుతూ ఉన్నాయో, ఏ కార్యాలు జరగకుండా మీకు ఆటంకాలు కలుగుతున్నాయో, ఏ కార్యములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయో వాటిని సాతాను అనేక మందిని ఉపయోగించి అడ్డుకట్టలు వేస్తూ ఉన్నాడో వాటన్నిటినీ నా దేవుడు తొలగించి కృపతో మీకు ఆ కార్యంలో జయమును అనుగ్రహించునుగాక. కింద మరొక మాట ఉంటుంది చూడండి, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. అద్భుతమైన మాట కదండి. కనుక మనం చేయాల్సిన కార్యం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించాలి. చదవడం కాదండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబమును కృపతో జ్ఞాపకం చేసుకొని బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో కృపతో జ్ఞాపకము చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.